మే 12, 2025 సోమవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి ఏం రేట్లు పోతున్నాయి ఏమన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వేలంపాటు స్లో ఏం లేదు, కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఈరోజు మీడియం మరియు సెకండ్ రకం క్వాలిటీలు ఎక్కువగా వస్తున్నాయి మన మార్కెట్కి. ఇందాకే టీవీఎస్ మండి కంప్లీట్ అయిపోయింది, సిఎంఎస్ మండి ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది, పీవీఎస్ మండి కంప్లీట్ అయింది, అలాగే డిపిఆర్ ఒక 5-6 మండీలు నేను చూసినంత వరకు 5-6 మండీల దాకా కంప్లీట్ వచ్చింది. ప్రస్తుతం వేలంపాటల్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాదాపుగా ఒక 50% మేర మీడియం మరియు సెకండ్ రకం క్వాలిటీలు వచ్చాయి మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. మళ్ళీ నేనేం చెప్తానంటే, దోరలు ఉంటే పెరుక్కొని రండి. ఒక 2 రోజులు ముందే మాయిపోయగలరు, ముందే పెరుక్కోరండి. అంటే మన్నాడు మాగుతాయి అనుకోండి, 2 రోజులు ముందే తీసుకొని వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మీకు కూడా నేను ఇదే చెప్పగలను, ఎందుకు మించి ఏం చెప్పలేను. సో నేను చూసినంత వరకు దాదాపుగా ఎక్కువగా కలర్ ఉంటుంది చూడు, ఓవర్ కలర్ ఆగాయలు ఎక్కువగా వస్తాయి మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. టీవీఎస్ మండీలో దోరలు ఏం లేవు, అంతా కలరే. సో సూపర్ టాప్ 200, తర్వాత సిఎంఎస్ మండీలు నేను చూసినంత వరకు 200, అలాగే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్లో 220 రూపాయలు. ఇంకా దోరలు ఏమన్నా ఉండింటే ఇంకో 10-20 పెరిగే ఛాన్స్ ఉండే. దోరలు అంతగా లేవు ఈ లైన్లో వచ్చేసి ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి సూపర్ టాప్ వచ్చేసి 220 రూపాయలు. క్లాస్ ఉంటే 185, 90, 200, 210, 220 రూపాయల వరకు క్లాసు. ఇంతకు మించి ఏమైనా వెళ్తుందంటే చూడాల్సి ఉంటుంది. మీడియం మరియు సెకండ్ రకం క్వాలిటీలు 140, 150, 160, 170, 180, 185 రూపాయల వరకు మీడియం మరియు సెకండ్ రకం క్వాలిటీలు. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి సూపర్ టాప్ 220 రూపాయలు. ఏదైతే 200, 220 ఉందో అంత నెంబర్ 1 క్వాలిటీ ఏం కాదు. మీకు ఆల్రెడీ చెప్తానే ఉన్నాను, 2 రోజులు అంటే ఎల్లుండి మాగుతాయి అనుకోండి, మీరు ఈ పొద్దు తీసుకొని వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. దోరలు పోతున్నాయి మార్కెట్లో వచ్చేసి, అంటే మాగిండే కాయల కంటే. ప్రతి వీడియోలో చెప్తాను, మీకు కూడా నేను చెప్తే సోదిలా భావిస్తాను నాకు తెలుసు. ఇంకేం చేయలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి ఇది అప్డేట్. మార్కెట్ అయితే ప్రస్తుతానికి అయితే నేట్లాగే ఉంది, కాకపోతే ఇంకా మంచి క్వాలిటీ వస్తే ఇంకేమైనా 10, 20, 30 పెరిగే ఛాన్స్ ఉంటుందా, లేదా ప్రస్తుతం చెప్పిన 200, 220కే పరిమితం అవుతుందా లేదని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్. ఇంకా నెంబర్ 1 తోపట్ల క్వాలిటీ అయితే రావాల్సింది. ఆ క్వాలిటీ వస్తే ఏం రేటు పోతుందని చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్. దిగుమతులు పెద్దగా మార్పు అయితే నేట్లాగే ఉంది. సో రేట్లు కూడా ప్రస్తుతానికి అయితే నేట్లాగే వెళ్తాయి. క్వాలిటీ వస్తే ఇంకేం రేట్ వెళ్తుంది చూడాలి.